ఏకదంత ప్రేక్షకులకు నమస్కారం. ఏకదంత సంస్థ భాషా ప్రచార ప్రసార విషయంలో సంస్థ భారతి చేస్తున్నట్టుగానే సులభ సంస్కృత మాధ్యమంగా సంస్కృత సంభాషణ కౌశలాన్ని పెంచే దిశలో అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నది. అందుకు వాళ్ళని ఒకసారి నేను అభినందిస్తూ, క్రమంగా ఇప్పుడు సంస్కృత కుటుంబాల సమ్మేళనం చేయాలి అనే ఆలోచనతో ఏ ఇంట్లో అయితే ఒకరికంటే ఎక్కువ, ఇద్దరు లేక ముగ్గురు, తల్లి కొడుకులో, భార్యాభర్తలో, తండ్రి కొడుకులో ఏ ఇంట్లో మాట్లాడతారో ఆ ఇల్లును సంస్థ గృహం అని పిలుస్తున్నాం ఇప్పుడు. అలాంటి సంస్థ గృహ సమ్మేళనం ఒకటి నిర్వహించాలి అని రాబోయే నవంబర్ 7, 8, 9 తేదీలలో కోయంబత్తూరులో చాలా పెద్ద స్థాయిలో సుమారు 6,000 కుటుంబాలతో అక్కడ సంస్కృత కుటుంబ సమ్మేళనం, ఇది మొదటిసారిగా అఖిల భారత సంస్థ భారతి ద్వారా యోజన ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఇప్పటిదాకా 93 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 100 మంది వస్తారని మనం కూడా ఆశ్వాసం చెప్పి ఉన్నాము. అయితే ఇందుకు వచ్చేవాళ్ళు తప్పనిసరిగా పరిపూర్ణంగా అక్కడ సంస్థ వాతావరణమే ఉంటుంది. తెలుగువాడు కలుసుకున్నా తెలుగులో మాట్లాడకూడదు. అక్కడ కేవలం సంస్థ మాధ్యమే వాళ్ళది. ఎట్టి పరిస్థితుల్లో సంస్థ భాషలోనే మాట్లాడుకోవాలి. మాట్లాడేప్పుడు ఒక పదం తెలియకపోతే తెలుగు ఉచ్చరించడం వేరు విషయం, కానీ వాడు మాట్లాడుతున్న మాధ్యమం మాత్రం సంస్థ మాధ్యమంగానే ఉండాలి. ఇది నిర్బంధంగా. అందుకు ఇప్పటిదాకా సంస్థ నేర్చుకున్న వాళ్ళు కానీ, నేర్చుకుంటున్న వాళ్ళు కానీ, ఇంకా నేర్చుకోవాలని కోరిక ఉన్నవాళ్ళు కానీ, కొద్దిమంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, ఇంకా భాషా కౌశలం లేకపోతే కూడా చివరిదాకా ఇప్పుడు శిబిరాలు పెట్టుకున్నారు. అక్కడక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా శిబిరాలు పెట్టుకొని వాళ్ళ యొక్క కౌశలాన్ని పెంచుకుంటున్నారు. అటువంటి వాతావరణం దేశ స్థాయిలో కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి సంస్థ భారతీయ సంస్థల యొక్క కార్యకర్తలు అక్కడి నుంచి కూడా కొద్దిమంది మంచి పరిపూర్ణ ప్రజ్ఞ సాధించిన వాళ్ళందరూ కూడా అలాంటి దానికి వస్తున్నారు. విశేషించి ఈ అఖిల భారత సమ్మేళనాన్ని మన భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ గారు దాన్ని ప్రారంభించబోతున్నారు. కాబట్టి అటువంటి దానికి మళ్ళీ సంస్థ భాషా కౌశలం ఉన్న వాళ్ళను రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. అట్లా ఉత్సాహం ఉన్నవాళ్ళు సంస్థ భారతిని సంపర్కం చేసి మీ పేరు నమోదు చేసుకొని కోయంబత్తూరుకు రావాల్సిందిగా కోరుతున్నాము. అయితే వాళ్ళందరూ కూడా సంస్థ భారతిలో ఏదో ఒక స్థాయిలో బాధ్యత కూడా స్వీకరించి ఉండాలి. మరి ఇక్కడ ఏదైనా బాధ్యత తీసుకొని సంస్థలో సంభాషణ కౌశలం సంపాదించుకొని కోయంబత్తూరుకు రావచ్చని కూడా పిలిపిస్తున్నాను.